వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. రైట్, శ్రావణి హాస్పిటల్స్ నుంచి డాక్టర్ నవీన్ చెట్టిపల్లి సార్ మన ముందున్నారు. ప్రెసిడెంట్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. సో పిల్లల హెల్త్‌కి సంబంధించిన అవేర్‌నెస్ డీటెయిల్స్ సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్తే. ఉన్నారు సార్? ఐయామ్ గుడ్. థాంక్ యూ. సార్, ఇక్కడ పిల్లలకి సంబంధించి ఈ సీజనల్ ఎఫెక్ట్స్ మనము చూస్తూ ఉంటాం. బట్ అదర్ దెన్ దట్ చూస్తే ఈ సీజన్‌లో జలుబు రావడం చాలా కామన్. సో జలుబు, కఫ్ అనేవి కామన్ అయినప్పటికీ కూడా కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి పిల్లల్లో. వాళ్ళు చెప్పలేరు. సో అది జలుబేనా లేతే బ్రీతింగ్ ఇష్యూనా ఎలా తెలుసుకోవచ్చు సార్? రైట్. దీన్ని మనం ఒక 2 ఏజ్ గ్రూప్స్‌గా డివైడ్ చేసుకుంటే గనక ఈజీగా పేరెంట్స్‌కి అర్థమవుతుంది. ఎనీ కిడ్ లెస్ థాన్ 2 ఇయర్స్, ఎనీ కిడ్ మోర్ థాన్ 2 ఇయర్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ యంగర్ కిడ్స్ 2 సంవత్సరాలు అంతకంటే లోపల పిల్లలు తీసుకున్నట్లయితే గనక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం కోల్డ్ చేసినా నోస్ బ్లాక్ అయిపోతుంది. బికాజ్ ఓకే. వాళ్ళ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ టెంపరేచర్ మారినంత ఫాస్ట్‌గా వాళ్ళ నోస్ అడాప్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న రూమ్‌లో టెంపరేచర్ 23, 24 అనుకోండి. బయటికెళ్తే 30 అవుతుంది. అగైన్ మళ్ళీ కార్‌లోకెళ్తే మళ్ళా 23. రైట్ సో సార్. ఇంత ఫాస్ట్‌గా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు అవర్ నోస్ కెన్ అడాప్ట్ వెరీ ఫాస్ట్. పిల్లల్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్‌లో వాళ్ళ నోస్ అంత ఫాస్ట్‌గా అడాప్ట్ అవ్వదు. అప్పుడు లోపల సెక్రీషన్స్ ఫార్మ్ అయ్యి వెంటనే డ్రై అయిపోతాయి. ఆ డ్రై సెక్రీషన్స్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ నాయిసీ బ్రీతింగ్. ఓకే. స్నోరింగ్ నాయిస్ లాగా వస్తూ ఉంటుంది. ఓకే. హౌ టు ఐడెంటిఫై ఇది బ్రీతింగ్ డిఫికల్టీయా లేదా బేబీకి నిజంగా ఐ మీన్ జస్ట్ సౌండ్ అని కోల్డ్ ఇగ్నోర్ ఏనా? చేయాలా, కోల్డ్ అని ఇగ్నోర్ చేయాలా లేదా బ్రీతింగ్ డిఫికల్టీ అని అంటే బేబీ అజిటేటివ్గా ఉందా, పీస్ఫుల్గా ఉందని చేయాలి. సో బేబీ స్ట్రగుల్ అవుతుంది ఫీడ్ చేయడానికి, నిద్రపోవడానికి అని అంటే ఇట్స్ డిఫికల్ట్ ఇష్యూ, అంటే ఇట్ ఈస్ అ హెల్త్ కన్సర్న్. బేబీ కంఫర్టబుల్గా బ్రీతింగ్ తీసుకుంటుంది, కంఫర్టబుల్గా ఫీడింగ్ చేస్తుంది, కానీ టూ మచ్ నాయిస్ వస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లాక్ అని మనం ఓకే. తీసుకోవచ్చు. ఎందుకు 2 ఇయర్స్ అన్నాను అని అంటే 2 ఇయర్స్ దాటిన పిల్లల్లో మనకు ఒక్కొక్కసారి అడినాయిడ్స్ అనేటువంటివి గ్రో అవుతూ ఉంటాయి ఓకే. అనమాట. ఓకే. ముక్కు వెనకాల లింఫ్ టిష్యూస్, టాన్సిల్స్ లాగా. ఈ అడినాయిడ్స్ ఎట్లా ఉంటాయనంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ బర్త్డే ఈచ్ ఇయర్ దే విల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ న్యాచురల్గానే. అందరు పిల్లలు అయ్యేటి అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో, అలర్జిక్ రైనైటిస్ ఉన్న పిల్లల్లో, కొంచెం ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్, జంక్ ఫుడ్ తినే పిల్లల్లో దే మైట్ గ్రో ఇన్ సైజ్ వెరీ ఫాస్ట్. వాళ్ళకి చూస్తే కనుక నైట్ టైం స్నోరింగ్ నాయిస్ ఉంటుంది, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్ వాడాల్సిన రావడం, చెవు నొప్పి రావడం, ఇలాంటి సైన్స్ ఉంటాయి. అలాగా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు సింపుల్ నోస్ బ్లాక్ అని తీసుకోకుండా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సార్, మళ్ళీ జలుబులో కూడా కొన్ని కొన్ని సార్లు అంటే కొన్ని డేస్‌లో తగ్గిపోతుంది అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. బట్ ఒకవేళ అది తర్వాత బ్రీతింగ్ ఇష్యూ దాకా ఎళ్తుందా లేదా అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మరి డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి సార్? యాహ్! యూజువల్లీ బ్రీతింగ్ డిఫికల్టీ అనేది మనకి జలుబు కంటే కూడా చెస్ట్ ఎగ్జామినేషన్‌లో తెలుస్తుంది. అందుకే మనం పేరెంట్స్‌కి ఏం చెప్తామంటే డు నాట్ లిజన్ టు ద నాయిస్, లిజన్ టు ద చెస్ట్ అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా కానీ బ్రీతింగ్ డిఫికల్టీ అని డౌట్ వస్తే ఆహ్, ఒకసారి షర్ట్ కానీ లేదా టాప్ కానీ తీసేసి ఎగ్జామిన్ చేయాలి చెస్ట్. బ్రీతింగ్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఒక చెయ్యి కనుక చెస్ట్ మీద వేసి కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ పర్ మినిట్ లెస్ దాన్ 40 టైమ్స్ ఉందంటే దేర్ ఈస్ నో బ్రీతింగ్ డిఫికల్టీ. ఓకే. ఇర్రెస్పెక్టివ్ హార్ట్ ఆఫ్ బీట్ ద ఏజ్ అనేది గ్రూప్. లెస్ దెన్ రెస్పిరేటరీ రేట్ అంటే బ్రీతింగ్ రెస్పిరేటరీ రేట్, రేట్. ఓకే. బ్రీతింగ్ ఓకే. రేట్ 25-35 ఉంది అనంటే ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్ ఫర్ ఎ చిల్డ్రన్. అలా కాకుండా 40కి మించి బ్రీతింగ్ అంటే ఫాస్ట్‌గా బ్రీతింగ్ తీసుకుంటున్నారు లేదా లోపలికి వెళ్తున్నాయి, చెస్ట్ ఇండ్రాయింగ్స్ ఉంటున్నాయి అని అంటే గనక అది ఫిజికల్ ఎగ్జామినేషన్ తోటి చెస్ట్ చూస్తే తెలిసిపోతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి చలికాలంలో ఫీవర్ వచ్చినప్పుడు అన్నీ కప్పేస్తుంటారు. ఏంటి మన స్వెటర్స్ వేసేయటం. సో ఏది బ్రీతింగ్ డిఫికల్టీ ఏది కాదని తెలియడం ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు. రైట్. రైట్. మేము హాస్పిటల్‌కి వచ్చి ఒకసారి అండర్‌రెస్ట్ చేయగానే ఇంత బ్రీతింగ్ డిఫికల్టీ ఎప్పటి నుంచి ఉంది డాక్టర్ గారు అని సర్ప్రైజ్ అవుతారు. అంటే దే డోంట్ సీ ఎట్ హోమ్. రైట్. సో చాలా వరకు బ్రీతింగ్ డిఫికల్టీ కాదని తెలుసుకోవడానికి ఒక సింపుల్ చెస్ట్ ఎగ్జామినేషన్ అండ్రెస్ చేసి షర్ట్ కానీ టాప్ కానీ బేబీని చూస్తే కనుక కంఫర్టబుల్ బ్రీతింగ్ ఉంటే నాట్ టు వరీ. అలా కాకుండా ఫాస్ట్ బ్రీతింగ్, చెస్ట్ ఇన్ డ్రాయింగ్స్ ఉన్నాయనంటే ఇట్ ఈస్ అ బ్రీతింగ్ డిఫికల్టీగా గమనించవచ్చు. సార్, ఇది హెల్త్ ఒకవేళ సపోజ్ వాళ్ళు వాళ్ళకి తెలియక కేవలం జలుబు అనుకోని మెడిసిన్ వాడొచ్చు. లేదా డాక్టర్‌కి జస్ట్ మా పిల్లలకి జలుబు వచ్చిందండి అని ఒక మెడిసిన్ ఇంతకుముందు ఇచ్చింది వాడతారు. మరి ఒకవేళ నిజంగా బ్రీతింగ్ ఇష్యూ ఉండి ఈ మెడిసిన్ ఒక్కటే వాడుతూ కంటిన్యూ చేసి జలుబు తగ్గింది కదా అని వదిలేస్తే ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే యూజువల్లీ జలుబు తగ్గడము అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ 2గా మనం డివైడ్ చేసుకోవచ్చు. కోల్డ్ అనేది అప్పర్ రెస్పిరేటరీ గొంతు పైన ఉండే ప్రాబ్లమ్స్, థ్రోట్ అండ్ నోస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇవి చాలా మటుకు నాట్ డేంజరస్. దే వోంట్ హార్మ్ ద చైల్డ్. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ గోస్ టు లోవర్ రెస్పిరేటరీ గొంతు దగ్గర నుంచి కిందకి లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయో, లంగ్స్ కంజెషన్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనకి సివియరిటీ అనేది పెరుగుతుంది. సో కోల్డ్ వరకు తగ్గిపోయింది, ఓన్లీ కాఫ్ వస్తుంది, ఆయాస పడుతున్నాడంటే దట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. కంఫర్టబుల్ బ్రీతింగ్ ఉంటుంది,
కాఫ్ ఏం లేదు కానీ కోల్డ్ మాత్రం 2 వీక్స్ అయినా తగ్గట్లేదు డాక్టర్ గారు అని చెప్తుంటారు. బాటిల్ ఖాళీ అవుతాయి కానీ కోల్డ్ తగ్గవు. అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్టివ్ మెడికేషన్ కాకుండా ఇరిటేటివ్ మెడికేషన్ చూస్తాము. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఏజెంట్స్ కూడా రోల్ ప్లే చేస్తాయి. లైక్ గుడ్ నైట్ ఆల్ అవుట్, ఎస్పెషల్లీ చాలా మస్కిటో కాయిల్స్ వల్ల పిల్లలకి అలర్జీ వల్ల కంటిన్యూస్ కోల్డ్ ఉంటూనే ఉంటుంది. Okay, సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ కాకుండా ఒక 2-3 అవర్స్ వేసుకొని ఆఫ్ చేయడము. సాంబ్రాణి అగర్బత్తీస్ కానీ, పంజెంట్ స్మెల్స్ ఫ్రమ్ ద కిచెన్ ఆర్ బాత్రూమ్స్, యాసిడ్స్ ఇట్లాంటివి కానీ, అదర్వైజ్ పర్ఫ్యూమ్స్ అండ్ పౌడర్స్ పేరెంట్స్ వాడేటివి, కొందరు ఇళ్లలో స్మోకింగ్ ఉంటే కనుక స్మోకింగ్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. బేబీ యాక్టివ్గా ఉంటున్నారు, ఫీవర్ లేదు కానీ కోల్డ్ మాత్రం ఉంటుంది డాక్టర్ గారు అని వస్తే వీ విల్ లాస్ట్ లుక్ ఎట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే అవి ఐడెంటిఫై చేస్తారో అవి స్టాప్ చేయగానే చాలా మటుకు కోల్డ్ తగ్గిపోతుంది. సార్ మళ్ళీ కోల్డ్ ప్లస్ కఫ్ కాంబినేషన్లో కూడా ఈ బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? మనకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ముందే డిసైడ్ అనుకున్నాం మనం చెస్ట్ అవును, ఎగ్జామినేషన్ చూసాం. ద్వారా. చెస్ట్ ఎగ్జామినేషన్ బాగుంది కానీ ఒక్కొక్కసారి ఎఫర్ట్ బ్రీతింగ్ అంటాం. ఎఫర్ట్ బ్రీతింగ్ అని అంటే అని బాగా ఎఫర్ట్ చేసి బ్రీతింగ్ తీసుకుంటారు. Okay. వాళ్ళకి అడినాయిడ్స్ కానీ సైనసైటిస్ కానీ ప్రాబ్లం ఉంటే దే విల్ హ్యావ్ సచ్ ఇష్యూస్ అనమాట. అంటే వాళ్ళు ఫ్రీగా బ్రీతింగ్ తీసుకుంటారు, లంగ్స్ కామ్గా ఉంటాయి, ఎటువంటి నిమోనియా ఫీచర్స్ ఉండవు, బట్ ముక్కు వెనకాల అడినాయిడ్స్ పెద్దగా అయిపోవటం వల్ల గురక రావటం పెద్దగా. అదే రకంగా బ్రీతింగ్ ఎఫర్ట్ తీసుకొని బ్రీతింగ్ రేట్ నార్మలే ఉంటుంది, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ముక్కు తిబ్బడి అంటారు కదా, అట్లా పట్టేసినట్టుంటే ముక్కు అని తీసుకోవడం లాంటివి. సో ఇలాంటి డిఫికల్టీస్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి పీడియాట్రిక్ ఎవాల్యుయేషన్, అడినాయిడ్ ఎవాల్యుయేషన్ చేయడం మంచిది. ఎందుకు అడినాయిడ్స్ అంటున్నామంటే పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ చూస్తున్నాం. వీ డోంట్ నో, అంతకుముందు తక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ 1 in 4 కిడ్స్లలో అడినాయిడ్స్ అనేవి ఎట్లా యంగ్ ఏజ్ 3 years 4 yearsలో చూస్తున్నాం. అది పొల్యూషన్ వలన. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ అడినాయిడ్స్? అడినాయిడ్స్ అని పేరెంట్స్ అనే ఏజ్ గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ కిడ్ బిట్వీన్ 3 to 4 years నుంచి 9 years మధ్యలో పిల్లలకి నైట్ టైం స్నోరింగ్ వస్తుంది అని అంటే కనుక డిస్టర్బ్డ్ స్లీప్, ఉలిక్కిపడి లేస్తున్నారు ఊపిరి అందక, రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ యూసేజ్ అవుతున్నాయి, ఎప్పుడు చూసినా కోల్డ్ ఉన్నట్లే ఉంటుంది డాక్టర్ గారు అంటారు. వాళ్ళ వాయిస్ కూడా చూస్తే నేసల్ వాయిస్, అంటే ముక్కు పట్టేస్తే ఎలా వాయిస్ వస్తుందో అలాంటి వాయిస్ వస్తుంది. సో ఈ 5 signs ద్వారా అడినాయిడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇంకొందరు ఓన్లీ కాఫ్ ఎట్ స్లీపింగ్ టైం అని వస్తారు. రోజంతా బాగుంటారు డాక్టర్ గారు, పడుకుంటే నైట్ టైం మాత్రం దగ్గొచ్చేస్తుంది. అలాంటి పిల్లల్లో కూడా అడినాయిడ్స్ వల్ల పోస్ట్ నేసల్ డ్రిప్ ఉంటుంది. ముందుకి కాకుండా వెనక్కి సెక్రేషన్స్ ఉంటాయి. నిల్చున్నప్పుడు మింగేస్తుంటారు పిల్లలు, పడుకున్నప్పుడు థ్రోట్లో పూలప్ అవుతాయి. దానివల్ల కంటిన్యూస్గా కాఫ్ ఇన్ లయింగ్ డౌన్ పొజిషన్ ఉంటుంది. ఇట్లా నైట్ టైం కాఫ్ అంటే కూడా వీ కెన్ సస్పెక్ట్ అడినాయిడ్స్. సో ఇన్ సచ్ కేసెస్లో కూడా మీరు మరి పేరెంట్స్కి వీళ్ళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏం చెప్తారు సార్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి పిల్లలు. దీనిలో 2 types ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి మనకు. ఒకటి ఫ్లూ వ్యాక్సినేషన్. ఇంతకుముందు కోవిడ్ ముందంటే అవేర్నెస్ లేదు, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టెడ్ బికాస్ ఉన్నది 2-3 diseasesకే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్. సో వై నాట్ గివ్ దిస్ ప్రొటెక్షన్ టు మై బేబీ? అట్ ద సేమ్ టైం వర్కింగ్ పేరెంట్స్ ఉంటే కనుక, ఎస్పెషలీ ఐటీస్ బ్యాక్గ్రౌండ్స్, ఏసీ అట్మాస్ఫియర్స్లో పనిచేసే పేరెంట్స్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే దే షుడ్ ఆల్సో టేక్ అంటాం వెన్ దే హ్యావ్ స్మాల్ కిడ్స్ లైక్ less than 3 years kids. క్రష్కి వెళ్తే పిల్లలకి రిస్క్ స్టార్ట్ అవుతుంది మిగతా పిల్లల నుంచి ప్లే స్కూల్కి. అలా కాకుండా చిన్న పిల్లలు ఉన్నారు బట్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఫ్లూ తీసుకోవాలి. పిల్లలు అయితే కనుక వన్స్ దే స్టార్ట్ గోయింగ్ టు ద ప్లే స్కూల్ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి తీసుకోవచ్చు. 50 to 60% ఆఫ్ వైరల్ ఫీవర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది ప్రివెంట్ అయిపోతుందండి. స్వైన్ ఫ్లూ కంప్లీట్లీ ప్రివెంట్ అవుతుంది. రెండోది నిమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఉంది, నిమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్. దానివల్ల వచ్చే నిమోనియాని ప్రివెంట్ చేస్తుంది. సో పేరెంట్స్ ఫస్ట్ ఇమ్యూనిటీ విల్ స్టార్ట్ అట్ హోమ్ అంటాం అందుకే. సో పేరెంట్స్ ఈ వ్యాక్సినేషన్స్ గురించి అడిగి తెలుసుకొని ఇమ్యూనిటీస్ ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల. సెకండ్ థింగ్ ఆఫ్ కోర్స్ దేర్ ఈస్ నో ఇమ్యూనిటీ ఇన్ బాటిల్స్. ఆబ్వియస్లీ మనకి ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ అనేది గుడ్ ఫుడ్, గుడ్ హ్యాబిట్స్ అంటే ఫుడ్, స్లీప్ అండ్ హైజీన్ నుంచి వస్తుంది. ఆ బేసిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటి చూసుకోవాలి. ఇంతకుముందు నేను అనుకున్నట్టు డస్ట్ అలర్జీ ఉన్న టెండెన్సీ ఉన్న పిల్లలు, పేరెంట్స్లో ఆస్తమా హిస్టరీ, సైనసైటిస్ హిస్టరీ ఉందంటే కనుక ఇంట్లో ఉండే చిన్న చిన్న స్మోక్ అండ్ డస్ట్ ఐటమ్స్ని లైక్ గుడ్ నైట్ ఆల్ అవుట్ కానీ, సాంబ్రాణి అగరబత్తి ఇట్లాంటివి అవాయిడ్ చేయడం వల్ల చాలా మటుకు కూడా మనకి అంటే మెడిసిన్స్ కాకుండా న్యాచురల్ రెమెడీస్ తోటి సరౌండింగ్స్ కూడా నీట్ గా పెట్టుకోవాలి. అండ్ మీరు చెప్పినట్టు జెనెటికల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే కూడా పిల్లల విషయంలో కొంచెం ముందే కేర్ తీసుకోవాలి, ఎలా ఉంది మానిటర్ చేస్తూ ఉండాలి. రైట్ సార్.
సో ఇది చాలా క్లియర్‌గా బేసిక్ థింగ్స్ మనకు తెలియనివే పట్టించుకోకుండా ఉంటాం. బట్ మనకి ఎక్స్‌పర్ట్స్ చెప్పినప్పుడు అర్థమవుతుంది మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామని. సో ఇలానే ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఎన్‌టీవీ.